హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ తమ్నైల్ చూసారు కదా, జుట్టు ఓడిపోతూ ఉంటే దానికి మంచి రెమెడీ అండి ఇదైతే. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ఎస్ మోక్షిత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఒక పారాషూట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ ఆయిల్ మనం తీసుకుంటాము. సో ఈ ఆయిల్లో మనకి ఒక 4 స్పూన్స్ మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా 4 స్పూన్స్ మెంతులు యాడ్ చేసి ఒకవైపు వాటిని బాగా వేగనించాలన్నమాట. అంటే దాని నూనెలో బాగా వేగేంత వరకు అలాగే ఉంచాలి. లేకుంటే ముందుగా వేసామంటే మెంతులు పచ్చిగానే ఉంటాయి, రిమైనింగ్ ఉడికిపోతాయి అనమాట. ఇదిగో మనకి సపరేట్గా చూపించాను కదా, కరివేపాకు అలాగే మందార పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు యాడ్ చేసుకొని ఇందులో అవి రెండు కలిపేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట, లేకుంటే మాడిపోతాయి. దొండి వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, అడుగున మెంతులు కూడా బాగా వేగాయి. అంటే వీటిని బాగా కాచుకున్నాక, కాచిన తర్వాత మనం సపరేట్ తీసి పెట్టేసుకుంటాం అనమాట. సపరేట్గా తీసి పెట్టేసుకున్నాక చల్లారాక మాత్రమే వడపోసుకుంటాము. ముందుగా వడపోసుకుంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ రావన్నమాట. అందుకనేసేసి ముందుగా వడపోసుకోము. ఇదండి లాస్ట్ మినిట్ ఇంకొకసారి లాస్ట్లో నేను బాగా మిక్స్ చేస్తున్నాను. అంటే మనం ఏదైనా చేస్తున్నామంటే ఈ ఆయిల్ అయితే వెరీ యూస్ఫుల్ అండి. నేను వాడుతున్నాను, మీరు బెస్ట్గా సజెస్ట్ చేస్తాను కూడా. సో ఇలా వస్తాయి కదా, అప్పుడు మనం అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చల్లారాక ఒక చల్లార్చుకోవాలండి. కాసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను వడపోస్తున్నాను అనమాట. చల్లారాకే వాటిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. కాబట్టి వీలైనంత చల్లారినాకే మళ్ళీ మీరు వడగట్టుకోవడం బెస్ట్. ఇదో వీడియోలో చూపించిన ఈ ఆయిల్ అయితే దాదాపు ఒక 10 days వస్తుందన్నమాట. సో ఈ 10 daysలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. హెయిర్ అనేది ఊడిపోతూ ఉన్నా, హెయిర్ గ్రోత్ లేకపోయినా ఈ 10 daysలోనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. నేనైతే యూస్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.